సార్ అరవింద్ సార్, మొన్న ట్రైలర్ లాంచ్లో మీరు విజయ్ దేవరకొండ కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి తీసుకొస్తున్నారు, కానీ ఈ ఈవెంట్ చేయట్లేదు, ఎందుకు సార్? రష్మిక రానప్పుడు విజయం వస్తాడండి. రష్మికకి విజయ్ అలా కాదు కదా సార్, మీరు విజయ్ దేవరకొండ గారు తీసుకొస్తా అని చెప్పారు. సక్సెస్ ఫంక్షన్ తీసుకొస్తామండి. రష్మిక హీరోయిన్ కనుక ఆయన్ని పిలిస్తే రెలవెంట్గా ఉంటుందని అనుకున్నాను. ఆమె లేనప్పుడు ఇంక రెలవెన్స్ ఏముంది. ఓకే సార్. విజయ్ గారు, అదే గీతా గోవిందం కాంబినేషన్ కాబట్టి పర్టికులర్గా మా బ్యానర్కి వాళ్ళిద్దరి కనెక్షన్ ఉంది కాబట్టి దాని మీద మాట్లాడుతున్నాను. రెలవెన్స్ అంటే మీరు మీ అర్థం తీసుకోకండి. అంతేనా సార్? సార్ నేను విన్నాం అంతే. విన్నారు అంటే సరే, ఒకసారి మమ్మల్ని అందరు కూడా అల్లు స్టూడియోకి తీసుకెళ్లారు అప్పుడు లాంచింగ్ అప్పుడు. ఆ వర్క్ ఎంతవరకు అయిపోయింది సార్? ఇక్కడ ఎప్పుడు ఇక్కడే జరుగుతున్నాయి ఈవెంట్? మన సంభాషణ గర్ల్ ఫ్రెండ్ తోటి ఆపుదామండి. అది ఎత్తితే దానికి నేను త్వరలో ఒక పెద్ద ప్రెస్ మీట్ అది పెట్టబోతున్నాను. నేను చేయబోయే అదర్ దెన్ సినిమా ఇంకేయో చేస్తున్నా. అందుకని అవన్నీ పెద్ద ప్రెస్ మీట్ పెట్టి నేషనల్ ప్రెస్లో మాట్లాడతాను. ఓకే. విజయ్ గారు, గీతా ఆర్ట్స్ని మీ చేతుల్లో పెట్టడం ఎలా ఫీల్ అవుతున్నారు? బాధ్యతగా ఫీల్ అవుతున్నారా, బరువుగా ఫీల్ అవుతున్నారా? ఎలా ఉంది అసలు? బిట్ ఆఫ్ బోత్ అండి. రెస్పాన్సిబిలిటీ ఉంది, నర్వస్నెస్ ఉంది. బట్ అరవింద్ గారు ఉన్నారు, వాసు ఉన్నారు. సో ఐ థింక్ ఐ హ్యావ్ అన్ అడ్వాంటేజ్. యాక్చువల్లీ చెప్పాలంటే గీతా ఆర్ట్స్ అంటే సక్సెస్కి మారిపోయారు. ఎగ్జాక్ట్. దాన్ని ఆ లెగసీని కంటిన్యూ చేయాలంటే అందుకనే ప్రెషర్ అండి. విద్యా గారు, ఇది ఉమెన్ సెంట్రిక్ మూవీ అనేది నో డౌట్. సో మీరు ఎక్కడ కనెక్ట్ అయ్యారు, ఎందుకు కనెక్ట్ అయ్యారు ఈ సినిమాకి? ఇది ఉమెన్ సెంట్రిక్ మూవీ అయినా అండి, ఐ యాక్చువల్లీ హ్యావ్ అ 17-year-old సన్. సో ఇప్పుడు చాయిస్ లేదు బట్ టు బికమ్ ఫ్రెండ్స్ విత్ చిల్డ్రన్. వాళ్ళతో అలా ఉంటేనే వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ దర్ లైఫ్ అని తెలుస్తుంది. ఇదివరకు 4 పీకి నోరు మూసుకుంటే వాళ్ళు మూసుకోరు ఇప్పుడు. సో వెన్ యూ టాక్ టు దెమ్ అండ్ దే టాక్ అబౌట్ గర్ల్స్, I feel I have a responsibility how they look at women, and the respect they give them and the way they treat them. I have a 5-year-old daughter also. సో వాళ్ళ కాన్వర్జేషన్స్ నుంచి యాక్చువల్లీ ఎంత ఓపెన్గా ఉన్నారు ఈ జనరేషన్ కంపేర్ టు మై జనరేషన్ అనేది మనకు కూడా అర్థమవుతుంది. అండ్ హౌ ఓపెన్ దే ఆర్ అండ్ రెలవెంట్ టు ద కరెంట్ థింగ్స్ అండ్ హౌ దే టేక్ కేర్ ఆఫ్ వాళ్ళ స్కూల్లో ఫ్రెండ్స్ కానీ, వాళ్ళ చెల్లెలను కానీ, వాళ్ళ అక్కలు కానీ వాళ్ళు ఎలా చూసుకుంటున్నారు అనేది కూడా it is our responsibility. So I feel it is just not a women-centric movie. I think it is a very powerful value they'll get from the movie. మీ కథ మీ రియల్ లైఫ్కి ఎంతవరకు రిలేట్ అవుతుంది? 100% you will relate and you will see a friend, a sister, a brother. మీకు అది తగలకుండా అయితే ఉండదు, అది 100% గ్యారంటీ. థ్యాంక్ యూ మ్యామ్. అరవింద్ గారు, దీక్షిత్ గారు, అరవింద్ గారు రాంబాబు ఇక్కడ